ఈరోజు మనం శని గురించి తెలుసు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఏదైనా ఉందంటే కనుక జ్యోతిషంలో రెండు ప్లానెట్స్ని తీసుకుంటాం. ఒకటేమో గురువుని తీసుకుంటాం, జీవకారకుడు. రెండోదేమో శనిని తీసుకుంటాం. ఇప్పుడు పరాశరి విధానం తీసుకున్నాం అనుకోండి, మనం జనరల్గా జన్మ లగ్నాన్ని బేస్ చేసుకొని మనం జాతకాలు చెప్తూ ఉంటాం పరాశరిలో. లేదు, భృగు మహర్షి విధానంలోకి వెళ్ళాం మనం. భృగు నది నాడీలోకి వెళ్ళాం, బిఎన్ఎన్. దీనికి మనం తీసుకునేది గురువుని లగ్నంగా మార్చి. ఒకటేమో ఈ తనువు భావం. ఈ తనువు భావానికి ద్వాదశ భావాలు ఏ ఏ బంధాలు ఉంటాయి ఏంటి అని చెప్పేసి తనువు భావాన్ని కలిపి. సేమ్ టైం మనం ఏం చేస్తుంటాం అంటే తనువు భావమే కాకుండా గురువు నుంచి కూడా మనం ఏంటంటే భావాలను తీసుకుంటాం. గురువు అంటే జీవకారకుడు. అంటే మనకి ఈ జీవంలో, ఈ జీవానికి ఎలాంటి బంధుత్వాలు బాంధవ్యాలు ఉంటాయి, ఈ జీవకారకుడికి ఏ విధంగా వెళ్తుంది, ఈ జీవకారకుడి నుంచి వివిధ గ్రహాలు ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యాయి. లగ్నాత్తు మనం వివిధ గ్రహాలను ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. జీవకారకుడి నుంచి కూడా వివిధ గ్రహాలను ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. జీవకారకుడు అనగానే ఫస్ట్ రావాల్సింది గురువు. ఈ గురువు నుంచి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యాయి, జన్మలగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు ప్లేస్ అయ్యాయి, దీన్ని బట్టి మీరు ఏంటంటే ఒక అవగాహనకు రావాలి. ఇప్పుడు శని జన్మలగ్నం నుంచి కూర్చున్నా వివిధ భావాల్లో, గురువు నుంచి వివిధ భావాల్లో కూర్చున్నా కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు. శని కర్మకారకుడు కదా ఫస్ట్. శని కారకత్వాలు మనం తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ శని కర్మకారకుడు. కర్మ అనగానే మనం జాబ్, ఉద్యోగం అనుకుంటాం జనరల్గా. కానీ శని అనే ప్లానెట్కి ఏంటంటే ఇక్కడ కర్తవ్యం అని ఉంటుంది. బాధ్యత, డ్యూటీ, అది మనం చేయాల్సిందే. దీని నుంచి తప్పించుకుంటాం లేదు. అంటే మన కర్తవ్యాన్ని మనం ఎంత సక్రమంగా నిర్వహిస్తున్నామో దానిని వేస్ట్ చేసుకొని శని యొక్క గ్రహ ప్రభావం మన మీద ఉంటుంది. అంటే శని ఏంటంటే మన పాస్ట్ లైఫ్ కర్మలన్నిటిని ఈ జన్మలో మోసుకొస్తుంటాడు. మోసుకొచ్చి ఏం చేస్తుంటాడు అంటే దాని యొక్క ఫలితాల వల్ల ఆనందాన్ని ఇస్తుంటాడు. శని డిఫాల్ట్ గా పీడాకారకుడు, దుఃఖాన్ని ఇస్తుంటాడు. అంటే శని ఎక్కడెక్కడ ఎవరెవరిని పీడిస్తున్నాడని చూడొచ్చు. రెండు, శని ఏంటంటే వివాహకారకుడు కూడా ఆయన అవుతుంటాడు. వివాహకారకత్వం ఎలా ఉంటుందంటే అతనికి కాలచక్రంలో సప్తమ భావంలో దిగ్బలాన్ని ఇచ్చారు ఆయన. అట్లాగా మనకేంటంటే శని వివాహాన్ని చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్లస్ మన స్పౌజ్ను కూడా తెలియజేస్తుంటాడు. అందుకే సప్తమ భావాన్ని మనం మరణకారక స్థానం కూడా అంటాం ఒకసారి. మారక స్థానాలు అంటాం మనం. ఎందుకంటే అక్కడ శని ఉచ్చ స్థితిని పొందుతాడు. మీరు ఎప్పుడైతే ఈ టూ ప్లానెట్స్ ని బాగా స్టడీ చేస్తుంటారో, గురువుని శనిని, మీరు ఆస్ట్రాలజీ బాగా చెప్పగలుగుతారు. రెండు, ఒక చార్ట్ చూడంగానే మీరు ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు వాళ్ళ జీవితంలో ఏ ఏ సంఘటనలు ఎలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సంఘటనలన్నీ ఈ కాలం అంతా ఏంటంటే కాలచక్రం అంతా శని అధీనంలో ఉంటుంది. ఈయనే కాలమే. అదన్న. రెండు, సప్తమ భావంలో కూడా కూర్చున్నాడు కదా. సప్తమ భావంలో శుక్రుడు ఉంటాడు. అలాగే సప్తమ భావంలో శుక్రుడు ఆధిపత్యం, శని ఉచ్చ స్థితి ఉంటాడు. అర్థం. అందుకే మనం శని కాలం తీసుకున్నాం, శుక్రుడు మనీ తీసుకున్నాం అనుకో. టైం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, మనీ అని. రెండోది, ఈ శనిని మనం కాలంగా తీసుకున్నాం అనుకోండి. శని ఏ ఏ గ్రహాలు దాటి వచ్చాడు, లేదా ఏ ఏ గ్రహాలు వైపు వెళ్తున్నాడు, శని తర్వాత ఏ ఏ గ్రహాలు ఉన్నాయి. అంటే శని తర్వాత ఉన్న గ్రహాలు, శని దాటిన తర్వాత ఉన్న గ్రహాల కోసం మనం ఎంత బాధ్యతగా మన సమయాన్ని మనం పెడుతున్నాము అక్కడ అని. మన సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాము మన శని దాటిన తర్వాత గ్రహాల కోసం, ఇది మన కర్తవ్యం. శని వెనకాల ఉన్న గ్రహాలు ఇది మన టైం తీసేస్తూ ఉంటుంది. మన సమయాన్ని ఇస్తుంటుంది. మన సమయాన్ని వ్యర్థం చేసే అవకాశం కూడా ఉంటుంది. టైం పాస్ చేపిస్తూ ఉంటాయి గ్రహాలు, శని వెనకాల కూర్చున్న గ్రహాలు. శని ముందున కూర్చున్న గ్రహాల కోసం మనం బాధ్యతలుగా తీసుకొని చేస్తుంటాం. శని ఎక్కడ కూర్చుంటే అక్కడ బాధ్యత.
అర్థమైందా కర్తవ్యం అని. మన డ్యూటీ అది. అంటే మన జన్మలో మనం ఏ ఏ కర్మలకి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనేది శని నిర్దేశిస్తుంటాడు. అందుకే శని మోస్ట్ ఇంపార్టెంట్. శని గురించి మనకి చాలా క్లాసెస్ ఉన్నాయి. అవన్నీ రండి ప్రెడిక్షన్స్ ఉపయోగపడతాయి. రెండోది, అసలు మనం చేయాల్సిన రోల్స్ ఏంటి. అలాగే మన లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ ఎవరెవరు ఉంటారు. ఒకటి నా కుటుంబం ఉంటుంది. రెండు కనిష్ట సోదర వర్గం, థర్డ్ హౌస్, 11th హౌస్ అగ్ర సోదర వర్గం, మళ్ళీ ఫ్రెండ్ సర్కిల్, ఫోర్త్లోకి వచ్చేసరికి మనకు మాతృత్వం, తల్లి, ఫిఫ్త్లో సంతానం, సెవెంత్లో భార్య, నైన్త్లో తండ్రి. వీళ్ళు మనకి రిలేషన్స్, మెయిన్ రిలేషన్స్. అంటే ఈ భావాలు లగ్నం నుంచి మనం చెక్ చేయాల్సి వస్తుంది, గురువు నుంచి కూడా చెక్ చేయాల్సి వస్తుంది. అంటే ఏ ఏ భావాల్లో శని కూర్చున్నప్పుడు మనం ఎలాంటి బాధ్యతల్ని కర్తవ్యాలని మనం నిర్వర్తించాలి. ఇవి నిర్వర్తించట్లేదు నేను. శనికి ఇంకో క్వాలిటీ ఉంది. డిఫాల్ట్గా ఆయన పీడిస్తుంటాడు, బాధ పెడుతుంటాడు. అంటే మన బాధలకు కారణం ఏంటి, మన బాధ్యతలు మనం నిర్వహించలేదు కాబట్టి. మన బాధ్యతలు మనం బాగా నిర్వహిస్తున్నాము, శని మనల్ని అంత తొందరగా పీడించలేడు, లేదా పక్కాగా పీడిస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న గుణమే అది. దుఃఖాన్ని, పీడనల్ని, బాధల్ని, అర్థమైందా, మామూలుగా ఇవ్వడు ఆయన. శని ఎంత కర్మకారకుడో అర్థమైందా. ఎందుకంటే అతని దృష్టిలో 3, 10, 7, 3, 10 స్పెషల్ దృష్టిలు. ఇప్పుడు ఒక కెరీర్ని చూడాలి, ఒక కర్మలను చూడాలి అనుకున్నాం మనం. మనం జన్మలగ్నం నుంచి 10వ భావాన్ని చూస్తుంటాం జనరల్గా. లేకపోతే 6వ భావాన్ని ఉద్యోగాలు చూస్తుంటాం, 7వ భావాన్ని వ్యాపారాల్లో చూస్తుంటాం. ఇదే క్యాలిక్యులేషన్ మనం శని నుంచి 10వ భావాన్ని కూడా చూస్తుంటాం. అంటే శనిని సెంటర్ చేసి ఏ ఏ భావాలు బాగుంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకున్నాం, బుధుడిని సెంటర్ చేసి పంచమ భావం ఎలా ఉంది, చతుర్థం ఎలా ఉంది, ఎడ్యుకేషన్. ఒక వివాహాన్ని తీసుకున్నాం, శుక్రుడిని సెంటర్ చేసి మనం సప్తమ భావం ఎలా ఉందో చూస్తాం. అలాగే లగ్నాథ్ సప్తమ భావం ఎలా ఉందో చూస్తాం. గురువు నుంచి సప్తమ భావం ఎలా ఉంది. ఇవి ఏంటంటే వివాహాన్ని డిసైడ్ చేస్తాయి. అట్లా శని నుంచి కూడా మనకి శని ప్లేసే వివాహాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన వివాహ బాధ్యతలు కూడా ఆయన చేతిలో ఉంటాయి. సప్తమంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే నీ సంసార బాధ్యతల్ని ఇది నీ కర్తవ్యం ఇక్కడ. అంటే సంసారాన్ని ఎవరైతే కర్తవ్యంగా తీసుకుంటారో, సప్తమం అంటే మన సంసారం, ఆటోమేటిక్గా అక్కడ మన కర్తవ్యం ఉంది, మన డ్యూటీ అది. జాబ్ కాదు ఇది. ఏదో ఉద్యోగం చేస్తాను, జీతం తీసుకున్న పని అయిపోయింది వెళ్ళిపోయింది అనేది కాదు. కర్తవ్యం అంటే ఇక్కడ డ్యూటీ అంటే 24/7. డ్యూటీస్ ఎక్కువగా ఎలాగుంటాయి, కొన్ని గవర్నమెంట్ అఫీషియల్స్కి ఉంటాయి, ఆర్మీ మిలిటరీకి ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్లకి, వీళ్ళకి డ్యూటీలు ఉంటాయి. అంటే వాళ్ళకి ఇన్ని గంటలు చేయండి, అన్ని గంటలు చేయండి చెప్పి టైమింగ్స్ ఉండవు జాబ్ లాగా. వాళ్ళది కర్తవ్యం, డ్యూటీ. ఎప్పుడైనా వెళ్ళి రావాల్సింది. అర్థమైనా, టైమింగ్స్ ఉండవు వాళ్ళకి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పరిగెత్తాలి. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంతే, వాళ్ళు అంతే. వాళ్ళు ఎంత ఏంటంటే ఈ డ్యూటీస్ అయ్యి బాధ్యత. అలాగే ప్రతి మనిషికి కూడా కొన్ని బాధ్యతలు అనేది, కొన్ని కర్తవ్యాలు అనేది ఉన్నాయి. ఇవి మనమే చేయాలి. అది శని యొక్క మెయిన్ రోల్. ఇప్పుడు ఎవరి జాతకంలో మనం చూసుకున్నాం అనుకోండి, ఒక సెకండ్ హౌస్ లో శని కూర్చున్నాడు అనుకుందాం. లేదు, గురువు నుంచి 2వ ఇంట్లో శని కూర్చున్నాడు, జీవకారకం నుంచి. ఎందుకంటే లగ్నం కంటే కూడా మీకు జీవకారకం నుంచి కూర్చున్న శని ప్లేస్మెంట్స్ వాళ్ళ లైఫ్ లో ఎక్సలెంట్ గా తీసుకెళ్తాం. మీరు గన్ షాట్ ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు ఇక్కడ. రెండోది ఏంటంటే ఈ జీవంలో, ఈ జన్మ, ఈ జీవంలో మీ కర్తవ్యం అదని మళ్ళీ అది కూడా మనం వాళ్ళకి చెప్పాలి. మీకు కౌన్సిలింగ్ ఒక పర్సన్కి మీరు చేసేటప్పుడు ఎస్ట్రాలజికల్ కౌన్సిలింగ్ వాళ్ళ ప్రారంభాలు చదువుతా ఈ శనిని చూస్తూ చెప్పాలి, లేదనుకో పీడించబడుతుంటాడు. ఇప్పుడు సెకండ్ హౌస్ లో శని అనగానే మనం ఏం చెప్తాం, డిఫాల్ట్ గానే సెకండ్ హౌస్ అనేది ఒక కుటుంబ వ్యవస్థ. ఆ వ్యక్తి ఒక కుటుంబం, వివాహం అనేది సెకండ్ హౌస్ నుంచి కూడా చూస్తాం. సప్తమే కాదు, సెకండ్ మోర్ ఇంపార్టెంట్. అది వివాహాన్ని ప్రిడిక్ట్ చేయడానికి. ఇప్పుడు శని కూర్చున్నాడు గురువు నుంచి సెకండ్ హౌస్ లో, మనం ఏం చెప్తాం జనరల్ గా, బాగా తెలిసిన వ్యక్తులకి. అర్థమైందా. లేదు, తను ఎవరినైతే ఇష్టపడుతుంటారో
వారిని పెళ్లి చేసుకుందామని అలానే ఇచ్చ అనేది వాళ్ళకు ఉంటుంది సెకండ్ హౌస్ లో గురువు. అలాగే పెళ్లిళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అన్నోన్ పర్సన్ కంటే కూడా తెలిసిన వాళ్ళని చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే బంధువుల్లో తెలిసిన వాళ్ళు కానీ లేదా తను ఇష్టపడిన వాళ్ళని కానీ బలంగా చేసుకుంటారు. అంటే మిగతా శుభగ్రహాల దృష్టిలు కూడా ఉంటాయి. వాటి వల్ల డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వివాహంలో ప్రతి వివాహంలో ఎంతో కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకంటే శని దుఃఖకారకుడు, పీడాకారకుడు. అతను కాలచక్రంలో సప్తమాధిపత్యం ఉంది. అలాగే దశమ ఏకాదశాలకి తన మెయిన్ రాసులైనవి. అంటే ప్రతి సంసారంలో పీడ దుఃఖం అనేది ఉంటుంది. లేకుండా ఏ సంసారం ఉండదు. కారణం ఏంటంటే శని. అంటే ఈ సంసార జీవితంలో వాళ్ళు, కుటుంబ జీవితంలో వీళ్ళు కర్తవ్యాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో అప్పుడు పీడించబడతాడు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేస్తున్నారు. ఒక స్త్రీ తన కర్తవ్యం ఏంటి వివాహంలో ఆ కర్తవ్యం తగ్గట్టు నడుచుకుంది అని శని పీడ పెద్దగా ఉండదు. అలాగే ఒక పురుషుడు కూడా తన వివాహ జీవితంలో, తన సంసార జీవితంలో తన కర్తవ్యాన్ని సమన్యాయం పాటిస్తే చేసాడు అనుకో, ఆ సంసారంలో కూడా పెద్దగా పీడ ఉండదు. తను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తుంటాడో అప్పుడు పీడ అయితే వస్తుంది. అంటే సంసారంలో పీడ వచ్చినప్పుడల్లా శని ఎక్కడ కూర్చున్నాడు వాళ్ళ జాతకంలో, గోచారంలో ఎక్కడ సంచరిస్తున్నాడు, వీళ్ళు ఏ కర్తవ్యాన్ని వీళ్ళు వాళ్ళ బద్ధకంతో కానీ వాళ్ళ లేజినెస్తో కానీ వాళ్ళ నిర్లక్ష్యంతో కానీ వదిలేస్తున్నారు, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సంసారంలో పీడ ఉంటుంది. ఇది ఒకటి మీరు బలంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే శని అనగానే మనకేంటి thumbnails లో గుర్తు రావాల్సిందే. శని అంటే సంసార జీవితానికి సంబంధించిన వాడు. శని అనగానే మన యొక్క డ్యూటీకి సంబంధించింది. అర్థమైందా? శని అంటే పీడించేవాడు, శని అంటే ఇబ్బంది పెట్టేవాడు. శని మన జాతకంలో ఎక్కడ కూర్చున్నాడు, ఏ ఏ భావాలకి ఏమవుతున్నాడు, ఇక్కడ నీ కర్తవ్యం ఏంటి, నీ బాధ్యత ఏంటి. ఇప్పుడు సెకండ్ హౌస్ లో కూర్చున్నాడు శని. సెకండ్ హౌస్ లో కూర్చుంటాం వల్ల మీకేంటి, కొద్దిగా కూర్చున్న స్థానంలో సెకండ్ హౌస్ అంటే కొంచెం కుటుంబంలో ఎంతో కొంత పేరు ఉంటుంది. కుటుంబ స్థానం పేరు ఉంటుంది. సంసారంలో నువ్వు ఎన్నో చేస్తుంటావు అయినా నీకు గుర్తింపు ఉండదు. నువ్వు బాగా తెలిసిన వాళ్ళని పెళ్లి చేసుకుంటావు అయినా కొద్దిగా పేరు ఉంటుంది. ఎవరు ఇస్తున్నారంటే ఈ శని ఇస్తున్నాడు పేడ సెకండ్ హౌస్ లో కుటుంబంలో. ఈ సమస్యలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, తను ఏ ఏ కర్తవ్యాలని నిర్వహించలేదు. అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో పేడ ఉంటుంది. ఇప్పుడు మూడో భావం మనం తీసుకున్నాం అనుకోండి, మన కనిష్ట సోదరులు. అంటే మన కనిష్ట సోదర వర్గానికి అది ఎన్నో భావం అవుతుంది, 12వ భావం. గురువు నుంచి కానీ లగ్నం నుంచి కానీ రెండులో కూర్చున్నాడు శని. ఇప్పుడు మన మూడో భావానికి 12వ స్థానంలో కూర్చున్నట్టేగా. మూడో భావానికి 12వ స్థానంలో కూర్చున్నప్పుడు ఇప్పుడు మన కనిష్ట సోదర వర్గానికి గ్రేట్ ఎనిమీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది, సీక్రెట్ ఎనిమీస్. మూడో భావన 12 అయింది. తన మూడో దృష్టి కనిష్ట సోదర వర్గ రెండో భావం చూస్తున్నాడు. తను ఆర్థిక విషయాల్లో కానీ సమస్యల్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తమ్ముడి యొక్క ఆరో భావన చూస్తాడు. మూడో భావం నుంచి ఆరో భావం మనకేమవుతుంది, కష్టం భావం అవుతుంది. మన కష్టం ఆయనకు ఆరో. అంటే అతను వృత్తిపరంగా కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ కొద్దిగా సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనం మన కనిష్ట సోదర వర్గం విషయాల్లో మనం ఎంతవరకు మనం వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నామో అది మన కర్తవ్యం. అది మన జాతకంలో కూర్చున్నాడు కదా శని రెండో ఇంట్లో. మన కనిష్ట సోదరులకు వేస్తారం అయింది, అతను ఇబ్బందులు పాలవుతున్నాడు, సమస్యల్లోకి వెళ్తున్నాడు. ఆ సమస్యలు మనం ఏ రకంగా తీర్చాలి, అన్ని డబ్బుతోనే కాదు కదా, చాలా రకాలుగా మనం ఏంటంటే అతని వృత్తిలో మనం నిలబడాలి. వాస్తవం చెప్పాలంటే కనిష్ట సోదర వర్గానికి అర్థమైందా, వాళ్ళ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళ సెటిల్మెంట్లు కానీ మనం ఏంటంటే అండగా నిలబడాలి. ఇది నీ కర్తవ్యం. నీ జాతకంలోనే ఉన్నాడు శని గురువు నుంచి రెండో ఇంట్లో కానీ లగ్నం నుంచి రెండో ఇంట్లో కానీ. ఇది నిర్లక్ష్యం చేయకూడదు. లేదు, చతుర్థ భావానికి ఎక్కడ కూర్చున్నాడు అతను, మనకు రెండో ఇంట్లో ఉంటే గురువు నుంచి కానీ లగ్నం నుంచి కానీ 11వ ఇంట్లో ఉన్నాడు. చతుర్థం అంటే ఏంటి, మన తల్లి గారు. అంటే మన మాతృమూర్తికి 11th హౌస్ లో శని కూర్చున్నాడు. దృష్టి లగ్నమే పడుతుంది, ఫోర్త్ మీద పడుతుంది. సెకండ్ లో కూర్చున్న శని దృష్టి మూడో దృష్టి తల్లి మీద పడుతుంది.
అర్థమైందా? అంటే ఇక్కడ తల్లి పీడించబడుతుంది అని ఒక రకంగా. అర్థమైందా? తల్లి యొక్క బాల్య జీవితం అనేది కొద్దిగా కష్టంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని, తన సమస్యల్లో ఉంది అని. తల్లి ఆరోగ్యానికి సంబంధించిన కష్టపడుతుందా అని. ఎందుకంటే ఇక్కడ మనకి తల్లి నుంచి ఎన్నో భావాన్ని చూస్తుంది అది, పంచమ భావాన్ని చూస్తుంది కదా. ఫోర్త్ హౌస్ నుంచి పంచమ భావమే దృష్టి ఉంది. ఎందుకంటే రెండో ఇంట్లో కూర్చున్న శని తన సప్తమ దృష్టి ఎక్కడ ఇస్తున్నాడు? మన లగ్నాత్ ఆరో ఎనిమిదో భావం మీద ఇస్తాడు. ఫోర్త్ నుంచి అది ఎన్నో భావం అవుతుంది? పంచమ భావం అవుతుంది. అంటే తన తల్లి ఆలోచన విధానంలో పీడించబడుతుంది. పంచమం వాస్తవం చెప్పాలంటే క్రియేటివిటీ, స్కిల్. అది సూర్యుడిగా ఆధిపత్యం కాలచక్రం. అంటే వెలుగు ఉండాల్సిన చోట శని వచ్చి చీకటి చేశాడు. అంటే జ్ఞానం, స్కిల్స్ ఉండాల్సిన చోట ఆనందం ఉండాల్సిన చోట శని ఏం చేస్తున్నాడంటే జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా పీడించబడతాడు, పీడిస్తాడు. ఇప్పుడు తల్లి తన ఆలోచనల వల్ల పీడించబడుతుంది కదా. నీకు రెండో ఇంట్లో శని కూర్చున్నాడు, నీ తల్లి పంచమ భావం చూస్తున్నాడు. తన సంతాన విషయంలో భయాందోళనలు ఉంటాయి. పంచమల శని అంత మంచి కాదు, దృష్టి అంత మంచి కాదు. తల్లి ఆలోచనలతో పీడించబడుతుంది, అంధకారంలో పీడించబడుతుంది. అర్థమైందా? తన సోషల్ సర్కిల్ వల్ల తన లాభాల విషయంలో పీడించబడుతుంది. ఇక్కడ తల్లి లగ్నం మీద కూడా పడుతుందా, తన ఆరోగ్య విషయంలో కూడా పీడించబడుతుందా. ఇప్పుడు ద్వితీయంలో కూర్చున్న గ్రహం పదో దృష్టి ఎక్కడ పడుతుంది? ఏకాదశం మీద పడుతుంది. ఈ ఏకాదశం అనేది ఏమవుతుంది? తల్లి యొక్క అష్టమ భావం, అంతే కదా, నవమ భావం అవుతుంది. ఫోర్త్ హౌస్ కి, నైన్త్ హౌస్ మీదకి శని దృష్టి వెళ్ళింది. దానివల్ల తల్లి ఎక్కడెక్కడ బాధపడుతుంది, ఆ తల్లి బాధలు తీర్చాల్సిన కర్తవ్యం నీది. నువ్వు ఆ కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేసావు. రెండో ఇంట్లో శని నీ కుటుంబపరమైన పీడనిస్తాడు. తమ్ముడు విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేసావు. అతని బాధ్యతల్లోకి నువ్వు అతని సహాయ సహకారాలు అందించకుండా, అది మళ్ళీ నీకు కుటుంబంలో ఉన్న శనిగా పీడిస్తున్నాడు. అది గురువు నుంచి కానీ, లగ్నం నుంచి కానీ. ఇది బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్పను నేను. అర్థనా? నేను భావాలు చెప్తున్నప్పుడు మీరు రెండు తీసేసుకోండి. ఒకటి లగ్నాన్ని తీసుకోండి, రెండు గురువు నుంచి తీసుకోండి. గురువు నుంచి ఏంటంటే చాలా డీప్గా వెళ్తాయి ప్రిడిక్షన్స్, మీ కళ్ళ ముందు కనబడతాయి జీవితాలు. ఇప్పుడు మన పంచమ భావాన్ని తీసుకున్నాం. పంచమ భావానికి ఏ భావంలో కూర్చున్నాడు అతను? దశమ స్థానంలో వేయండి. పంచమం అంటే మన సంతానం. అర్థమైందా? దృష్టి ఏమో మన సంతానం యొక్క వ్యయ స్థానాన్ని చూస్తుంది. మన సంతానం కెరీర్ కోసం బాగా కష్టపడాల్సి వస్తుంది రూల్ వల్ల. అర్థమైందా? రెండోది, వాళ్ళ యొక్క మానసిక పీడ అనేది ఉంటుంది సంతానానికి. ఎందుకంటే పంచమానికి చతుర్థాన్ని చూస్తున్నాడు, మళ్ళీ సంతానం నుంచి అష్టమాన్ని చూస్తున్నాడు. వాళ్ళ స్ట్రగుల్ విషయంలో కానీ, వాళ్ళకున్న సీక్రెట్ ఎనిమీస్ విషయంలో కానీ, అర్థమైందా, వాళ్ళ కెరీర్ విషయంలో కానీ వాళ్ళు కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దశమంలో శని ఏం చేస్తాడు? లేట్ చేస్తుంటాడు. ఇప్పుడు ద్వితీయంలో కూర్చున్నాడు శని, గురువు నుంచి కానీ లగ్నం నుంచి కానీ. పంచమానికి దశమం అయింది. అంటే మన సంతానం యొక్క కెరీర్ విషయంలో కానీ, వాటి కానీ వీటి కానీ సెటిల్ చేయడానికి మన వంతు సహాయ సహకారాలు మన కర్తవ్యంగా ఏం చేస్తున్నాం? చేయలేదు, పీడించబడతాం కుటుంబం నుంచి. తల్లి చేయకపోయినా పీడించబడతాం, ఇక్కడ చేయకపోయినా అక్కడ చేయకపోయినా పీడించబడతాం. రెండోది, నవమ స్థానానికి సప్తమ భావానికి ఏమవుతుంది? అష్టమ భావంలో కూర్చుంది. సప్తమ భావానికి అష్టమ భావం వాస్తవం చెప్పాలండి. ఎక్కడ చూస్తున్నాడు? ద్వితీయాన్ని చూస్తున్నాడు. అంటే నీ స్పౌజ్ తను చైల్డ్హుడ్ లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అర్థమైందా? అష్టమ భావంలో కూర్చున్నది, తనకి ఒక రకమైన కష్టాలు ఏర్పడుతున్నాయి. ఆ కష్టాలు ఏంటి తెలుసుకొని నువ్వు నీ కర్తవ్యంగా నెరవేర్చాలి. లేదనుక ఇబ్బంది లేదు. తండ్రి నుంచి చూసుకున్నాం, ఆరో భావంలో పడింది నైన్త్ పర్సెంట్ చూస్తే. తండ్రి వృత్తి ఉద్యోగాల్లో కానీ తను ఎక్కువగా జర్నీలు చేయటం, తండ్రి ఇంట్లో స్థిరంగా ఉండలేకపోవటం. అర్థమైందా? కుటుంబ సంపాదన కోసం బాగా కష్టపడుతుంది తండ్రి, ఇలాంటివన్నీ చూడొచ్చు మనం. రెండు, అతను ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడు ఈ తండ్రికి కూడా మనం సహకరించాలి, మన కర్తవ్యంగా చూడాలి. అతన్ని మనం ఏలేదు చూపించకూడదు. అర్థమైనా? ఎందుకంటే అతని భావం నుంచి నువ్వు పుట్టావు. ఆరో భావన శని వెళ్ళిపోయాడు. ఆరో భావన శని అంటే నువ్వు వృత్తిలో తిప్పుతా ఉంటాడు. అంటే మూడో భావన కారకలా వేస్తారు తండ్రి. మూడో భావన నాలుగులో కూర్చొని
అంటే తన వృత్తిపరంగా జర్నీలు చేయాల్సి వస్తుంది, ఎక్కువ షార్ట్ జర్నీ. చిన్నగా ఇంట్లో ఉండలేడు. అర్థమైందా? ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. ఆ శ్రమను అర్థం చేసుకుంటా అతనికి కూడా నువ్వు సహాయ సహకారం అందించాలి. ఇది నీ కర్తవ్యం. అర్థం. ఇంకా మన స్నేహితులను చూస్తున్నాం అనుకో, మూడో భావంలో పడ్డాడు. ఇప్పుడు మన స్నేహితులు మూడో భావంలో స్థిరపడ్డాడు. వాళ్ళ ప్రయత్నాల్లో కానీ వాటిలో కానీ వీటిలో కానీ కొంచెం వాళ్ళు డిస్టర్బెన్స్ గా ఉన్నప్పుడు, అర్థం, మనం ఏంటి, సహాయ సహకారాలు అందించాలి. ఇదంతా ఏంటి, ఒక పర్సన్ యొక్క కర్తవ్యం. ఈ కర్తవ్యంలో నువ్వు సరిగ్గా లేవు అనుకోండి, ఇప్పుడు మనకేంటంటే పీడ అనేది కలుగుతాం. ఖచ్చితంగా పీడ కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? రెండో ఇంట్లో శని కూర్చున్నాడు కదా. రెండో ఇంట్లో శని ఏం చేస్తున్నాడు, మనం మాట తీరు ఎలా ఉండాలి, బాగుండాలి, వాస్తవం చెప్పాలి, కానీ బాగోదు. మనం మాట్లాడితే చేత కాదు. మనం మాట్లాడితే అవతల వాళ్ళు పీడించబడకూడదు, కానీ మనం పీడించే విధంగా మాట్లాడతాం. ఎందుకంటే మాట కదా. తమ్ముడికి ఎనిమిస్ ఉన్నాడు అనుకోండి, ఆడు అట్టా చేశాడు అందుకే అట్టా ఉన్నాడు అంటాం. తల్లి కనుక నువ్వు అట్లా చేస్తున్నావు అందుకే ఎట్లా ఉన్నాడు. తండ్రి గారు అనుకో, నీ కర్మ అన్నట్టు అంటాం. ఫ్రెండ్స్ అనుకో ఇలాగ వెళ్తాయి. భార్య అనుకో ఏదో ఒకటి అంటాం. ఎందుకంటే రెండో ఇంట్లో శని కదా. మన నోరు తిన్నగా ఉండదు. మన నోరు తిన్నగా ఉన్నప్పుడు మన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా అవతల వాళ్ళు బాధపడే విధంగా మనం మాట్లాడితే ఈ కర్మ మనకు చుట్టుకొని మనల్ని పీడిస్తుంది. సుఖ సంతోషాలు ఉండవు ఇంకా. కుటుంబం నుంచి అతి పెద్ద వ్యతిరేకత అనేది మనం అనుభవించాల్సి వస్తుంది. రెండో ఇంట్లో శని గురువు నుంచి కానీ లగ్నం నుంచి కానీ. అంటే ఏ ఏ భావాలకి ఎలాంటి అవసరాలు పడ్డాయి, వాళ్ళు ఎందుకు పీడించబడుతున్నారు, అర్థమైనా? ఆ పీడను మనం ఎలా తగ్గించాలి, ఇది ఏంటంటే మన బాధ్యత, మన కర్తవ్యం, మన డ్యూటీ అది. అలాంటి డ్యూటీ ఉన్న టైంలో మన నేటల్స్ మనం వాళ్ళకి పీడన కలిగించే విధంగా మాట్లాడితే ఈ కర్మ నీ బాధ్యత నిర్వర్తించకుండా పైపెచ్చు నువ్వు ఇలా ఉన్నందుకు ఈ శని నిన్ను పీడిస్తాడు ఇంకా. అర్థమేనండి? అంటే శని పీడ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క భావాన్ని నేను ఎలా చెప్పానో మీరేంటంటే ఆ విధంగా స్టడీ చేయటం మొదలు పెట్టాలి. ఇప్పుడు మూడో ఇంట్లో కూర్చున్నాడు శని. మూడో ఇంట్లో కూర్చున్నాడంటే ఎక్కడ కూర్చున్నాడు? నీ గురువు నుంచి మూడు కానీ నీ నుంచి మూడు కానీ కూర్చున్నాడు. నువ్వు ఏదన్నా పనులు చేయాలనుకో, నీ లైఫ్లో సక్సెస్ అవ్వాలి, నువ్వేంటంటే సహాయం అనేది ఇతరుల నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఎంప్లాయర్ పెట్టుకుంటాం కానీ వాళ్ళకి మంచి చెడు చూస్తాం, వాళ్ళ ద్వారా నువ్వు పొందటం లాభాలని, ఇలాగేంటంటే సపోర్ట్ కావాలి. నీ గురువు నుంచి కూర్చున్నా, నీ నుంచి కూర్చున్నా, మూడులోనే ఆయన కూర్చొని ఉన్నాడు నెత్తి మీద. ఎవరు పీడించబడుతున్నారు ఇక్కడ? తనిషి సోదర వర్గానికి కొంచెం సమస్యలు ఉంటాయి. అర్థం. తనిషి సోదరునికి నెత్తి మీద సమస్యలు ఉంటాయి. ఎలాంటి సమస్యలు ఉంటాయి? అతను మూడో దృష్టిని చూస్తున్నాడు అక్కడి నుంచి మళ్ళీ. అర్థం. అతని ప్రయత్నాల్లో చాలా రకాల సమస్యలు ఉంటాయి. అతని జర్నీస్ లో సమస్యలు ఉంటాయి. వాటిని మనం తీర్చాలి. తల్లి యొక్క వ్యయభావం అవుతుంది. అంటే తల్లికి సీక్రెట్ ఎనిమిస్ వ్యయభావం. అర్థం. లేదు, అక్కడి నుంచి మూడో దృష్టి తీసుకున్నాం మనం, అంటే నవమానికి పడుతుంది దృష్టి. లేకపోతే తల్లి నుంచి మూడో భావం, రెండో భావం పడుతుంది తల్లికి. అంటే ఇక్కడ ఏంటి మనకి, ఎవరి జాతకంలో అయినా సరే గురువు నుంచి కానీ అలాగే లగ్నం నుంచి కానీ మూడో ఇంట్లో శని కూర్చున్నాడు. మూడో ఇంట్లో శని తల్లి యొక్క రెండో ఇంటిని చూస్తాడు, పంచమ భావం. అర్థమైనా? రెండోది నీ యొక్క పంచమ భావం అవుతుంది, తల్లి యొక్క రెండో ఇల్లు అవుతుంది. అంటే తల్లి ఎక్కడ సఫర్ అయింది? తన చైల్డ్హుడ్ లో సఫర్ అయింది. తల్లి ఫైనాన్షియల్ గా బాగా సఫర్ అవుతూ ఉంటాం. తల్లి దగ్గర రూపాయి ఉండదు. గురువు నుంచి మూడులో కూర్చున్నా కానీ లగ్నం నుంచి మూడులో కూర్చున్నా కానీ తన దృష్టి పడుతుంది కాబట్టి తల్లి కుటుంబ పరంగా సఫర్ అవుతుంది. చేతిలో డబ్బులు లేక, లిక్విడ్ క్యాష్ లేక.
నీ కర్తవ్యం తల్లికి మంచి చెడు చూడ. మూడో ఇంట్లో కూర్చున్నది సప్తమ దృష్టి నైన్త్ హౌస్ చూస్తుందిగా. నైన్త్ హౌస్ చూస్తుంటే తల్లి నుంచి ఎన్నో భావం అయింది అది? ఆరో భావం అయింది. అర్థం. తల్లి ఆరోగ్య విషయంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా. తల్లి యొక్క 12 భావం అవుతూ ఆరో భావం చూస్తుంటే తల్లి యొక్క రహస్య శత్రువుల వల్ల తను ఇబ్బంది పడే అవకాశం ఉంటుందిగా, పెద్ద పెద్ద శత్రువుల వల్ల. అర్థం. అంటే తన ఆరోగ్య విషయంలో కానీ తల్లి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి తల్లికి ఆరోగ్యంలో సేవ చేయటం, తల్లిని ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చూడటం, ఈ రెండు ఏంటంటే నీ కర్తవ్యం. అర్థమైంది అర్థం కాదు. రెండోది నైన్త్ హౌస్ నుంచి అది ఏమవుతుంది? మరణకారక స్థానం సప్తంలోకి వెళ్ళిపోయాడు. నైన్త్ హౌస్ నుంచి థర్డ్ లో కూర్చున్నాడు. అంటే తండ్రి కూడా బాగా ఇబ్బంది పడుతున్నాడనే కదా సప్తమంలో కూర్చుందంటే. సప్తంలో కూర్చున్న గ్రహం ఏం చేస్తుంది? తండ్రి నుంచి అంటే మనకు మూడో భావంలో కూర్చుంది. తన దశమ దృష్టి 11th హౌస్ మీద పడుతుంది. అంతే కదా. సారీ, ఇది 12th హౌస్ మీద పడుతుంది మూడులో కూర్చుంటే దశమ దృష్టి. అంటే 2, 1, 12. అంటే తండ్రి నుంచి పంచమభావం అయిందిగా. అంటే తండ్రి యొక్క దీర్ఘకాలిక ఆలోచనలు కానీ తన క్రియేటివిటీ కానీ తన బుద్ధి కానీ ఏంటంటే అప్పుడప్పుడు అస్తంగతం అవుతుంది, చీకట్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సప్తంలో కూర్చుంది. అక్కడి నుంచి మళ్ళీ ఐదో భావం చూస్తుంది. అంటే తండ్రి యొక్క నైన్త్ హౌస్ మీద దృష్టి పడుతుంది. అంటే పంచమ నవమాలని తండ్రి యొక్క పంచమ నవమాలను కవర్ చేసి సప్తంలో కూర్చోం. అంటే తల్లి ఆర్థికంగా ఇబ్బంది పడుతుందంటే తండ్రి సఫర్ అవుతున్నాడు. వాళ్ళనే మంచి చెడు చూడాలి కదా. చూడలేదు అనుకో కర్తవ్యంగా, అదేంటంటే నిన్ను పీడిస్తుంది. నీ జీవితంలో ఎదగాలంటే నువ్వు ఇతర సహాయం తీసుకోవాలి, ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి, వాళ్ళ సహాయాలతో ముందుకెళ్ళాలి. ఎదుగుతాడు ఖచ్చితంగా. గురువు నుంచి మూడో ఇంట్లో శని కూర్చున్నా, లగ్నాథ్ మూడో ఇంట్లో కూర్చున్నా, ఇరుగు పొరుగు సహాయాలు తీసుకుంటా, ఎంప్లాయీస్ని పెట్టుకుని వాళ్ళ చేత పని చేయించుకుంటా, ఇతరుల చేత ఇలా ముందుకు వెళ్ళినోడు బాగా ఎదుగుతాడు. అప్పుడు దాకా ఎదుగుగా కొద్దిగా తక్కువ ఉంది. ఇప్పుడు మూడులో కూర్చున్నాడు శని, పంచమానికి ఏకాదశం కదా. పంచమానికి ఏకాదశం అవుతున్నాడు. అర్థమైందా? అక్కడి నుంచి పంచమాన్ని చూస్తున్నాడు. మూడులో కూర్చున్నాడు శని, పంచమ భావాన్ని చూసుకుంటే ఏకాదశి భావం. అర్థమైందా? మూడులో కూర్చున్న శని అతని యొక్క మూడో దృష్టి ఎక్కడ పడుతుంది? పంచమ మీద పడుతుంది, లగ్నం మీద. ఓకేనా? మూడో శని కూర్చున్నాడు, మూడో దృష్టి పంచమ మీద పడుతుంది. అంటే పంచమ ఎవరు ఇక్కడ నీకు? ఒకటి నీ ఎడ్యుకేషన్ అవుతుంది, లేదా నీ సంతానం అవుతుంది. ఇంకొక దృష్టి ఎక్కడ పడుతుంది? నవమే పడుతుంది. ఈ నవమే ఏమైంది? పంచమానికి పంచమం అయింది. అంటే ఇక్కడ నీ సంతానం ఒక బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ వల్ల వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ డిస్టర్బ్ చేసుకునే ఛాన్స్. ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటా, వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటా. అర్థమైందా? వాళ్ళని మాటలతో పీడించకుండా, నువ్వు సరిగ్గా చదవవు, చెడు స్నేహితులు వాళ్ళతో అయిపోయి ఎట్లాగైపోయి అని చెప్పి హింస పెట్టకుండా. అర్థమైందా? నువ్వు వాళ్ళకి ఒక రక్షణ కవచంగా ఆ బాధ్యతను నెరవేర్చాలి నువ్వు. అంతే కదా. ఎందుకంటే బుళ్ళ శని కూర్చున్నాడు, నీ పంచమం నుంచి ఎక్కడ కూర్చు, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత ఇబ్బంది పెడుతుంది అని. నీ పంచమానికి బ్యాడ్ ఫ్రెండ్ సర్కిలే కాదు, అదే మూడో దృష్టి పంచమంలో చూస్తాం వల్ల నీ సప్తమానికి కూడా 11th హౌస్ మీద దృష్టి పడింది. అలాంటి నెగిటివ్ ఫ్రెండ్ సర్కిల్, ఇబ్బంది పెట్టే ఫ్రెండ్ సర్కిల్ వల్ల నీ భార్య కూడా ఇబ్బంది పడవచ్చు. ఖచ్చితంగా ఇబ్బంది పడచ్చు. ఇప్పుడు ఫోర్త్ లో కూర్చున్నాడు శని, సప్తమ భావానికి ఏమైంది? అది దశమ భావం అయిందిగా. ఇన్ కేసు నీ భర్త కానీ లేదా నీ భార్య కానీ ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నారు, కెరీర్లో ఇబ్బంది పడుతుంటారు. చతుర్థంలో శని కూర్చున్నాడు. ఒకటి, నువ్వు స్త్రీవి అయితే నీ భర్త తన కెరీర్లో ఇబ్బంది పడే అవకాశం.
అర్థం? నువ్వు 10th శని కదా, సప్తమానికి 10th లో శని కూర్చున్నాడు, స్పౌజ్ యొక్క 10th లో. ఎందుకంటే తను ఇబ్బంది పడుతుంది కెరీర్ వల్ల, కెరీర్ లో స్ట్రగుల్స్ ఉంటాయి. ఆమెకి నువ్వేంటంటే ఒక సపోర్టివ్ గా నిలబడాలి. ఆమె కెరీర్ లో ఆమె ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక మారల్ సపోర్ట్ అది ఏదో రూపంలో ఇవ్వచ్చు. తన వర్క్ రిలేటెడ్ లో షేర్ చేసుకుంటే ఇవ్వచ్చు, ఇంకో రకంగా నువ్వు సపోర్టివ్ గా నిలబడాలి. లేదనుకో తను పీడించబడుతుంది. ఇదే సేమ్ టైం మనం ఏం చేస్తాం ఇంకా ఇక్కడ, సంతానం విషయంలోకి వచ్చేసరికి సంతానం కూడా పీడించబడుతుంది మూడో ఇంట్లో నీ శని ఉండటం వల్ల. నీ భర్త తన కెరీర్ లో ఇబ్బంది పడుతున్నాడు, నీ మూడో ఇంట్లో శని కూర్చుంది. లేదా నీ భార్య నీ కెరీర్ లో ఇబ్బంది పడుతుంది, బాగా సఫర్ అవుతుంది, స్ట్రగుల్ అవుతుంది, నీతో చెప్పుకోలేదు. ఆడపిల్లంటే చెప్పుకుంటుంది, మగవాడు చెప్పుకోలేడు. కానీ నువ్వు సపోర్ట్గా నిలబడాలి వాళ్ళకి. అంతేగాని నువ్వు వాళ్ళ నెత్తి మీద భారం లాగా మళ్ళీ వాళ్ళతో మాటలతో పెట్టి నాకు అది రావట్లేదు ఇది రావట్లేదు, నీ వల్ల నాకు ఆ సుఖం లేదు ఈ సుఖం లేదంటే భర్త ఇంకా ప్యానిక్ అయిపోతాడు. ఓర్పు సహనం కలవాడంటే సంసారం చేస్తాడు, లేకపోతే బ్రేకప్ అంటాడు. రెండోది, నువ్వు నీ సంతానం మీద నువ్వు ఎంత కేర్ తీసుకుంటావు. ఎందుకంటే నీ తృతీయంలో శని కూర్చున్నాడు, మూడో దృష్టి నీ సంతానం మీద పడుతుంది, లగ్నం మీద. లగ్నం అంటే ఏంటి? తన దేహాన్ని పీడిస్తుంది శని. శని ఎవరు? బలహీనమైన వ్యక్తి, బక్కగా ఉంటాడు, కుంటి వ్యక్తి. నీ మూడో ఇంట్లో శని కూర్చుని నీ సంతానం బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ ఆరోగ్యం కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావు, అది ఇంపార్టెంట్. రెండు, వాళ్ళ స్నేహాలు ఎలాగ ఉన్నాయి, వాళ్ళ స్నేహితులు వీళ్ళ మీద ప్రభావం చూపిస్తా వీళ్ళని నెగిటివ్ గా చేసే ఛాన్స్ ఎంత ఉంది. దానివల్ల వీళ్ళ ఎడ్యుకేషన్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది. తల్లి ఇక్కడ కానీ తండ్రి కానీ ఇక్కడ చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలి, వీళ్ళ కర్తవ్యం. తండ్రి జాతకంలో ఉంది మూడో ఇంట్లో శని, తండ్రి సంతానం మీద ఎంత ఫోకస్ పెట్టాడు అనేది ఇంపార్టెంట్. తల్లి జాతకంలో ఉంది శని, ఈ తల్లి బాధ్యత తీసుకోవాలి, సంతానం యొక్క ఆరోగ్య విషయంలో బాధ్యత తీసుకోవాలి, వాళ్ళ సంతానం యొక్క స్నేహాల విషయంలో బాధ్యత తీసుకోవాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ ని వాళ్ళ ఆలోచనలు ఏంటంటే చంద్రబందర చేసేది. తల్లి సహకారం లేదు, తండ్రి సహకారం లేదు, వాళ్ళ జాతకంలో మూడో ఇంట్లో శని కూర్చున్నాడు. ఈ సంతానం వాళ్ళ ఆలోచనలు నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. వీళ్ళు రేపొద్దున వాళ్ళ యొక్క తల్లిని కానీ తండ్రి కానీ వ్యతిరేకించే అవకాశం, అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు కదా శని. ఎందుకంటే ఇక్కడ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించట్లేదు, రేపు పొద్దున వచ్చిన రిజల్ట్ నువ్వు అనుభవించాలి. ఇస్తాడు ఫలితాన్ని, ఇస్తాడు, మొహం ఆటో లేకుండా ఇస్తాడు. ఎందుకంటే నీ మూడో ఇంట్లో శని కూర్చున్నాడు కదా. శని అంటే ఏంటి? డ్యూటీ. నీ కర్తవ్యం నువ్వు ఎంత బాగా నిర్వర్తిస్తున్నావు. మూడో ఇంట్లో శని కూర్చున్నాడు, తన దృష్టి ఎక్కడ పడుతుంది? 9th మీద పడుతుంది. పంచమ భావం నుంచి 9th మీద పడుతుంది దశమ దృష్టి. 3 నుంచి వెనక్కి 10 లెక్కేసుకోండి. 2, 1, 12, 12, 11, 10 ఏ భావం అవుతుంది పంచమం నుంచి చూసుకుంటే? అష్టం భావం అవుతుంది, అంతే కదా. పంచమం నుంచి అష్టం భావం. మూడో ఇంట్లో కూర్చున్నాడు అంటే ఏంటి? ఇక్కడ మూడో ఇంట్లో శని మూడో దృష్టి నీ సంతానం మీద ఇస్తున్నాడు, సప్తమ దృష్టి సంతానం యొక్క పంచమ భావం మీద ఇస్తున్నాడు, సంతానం యొక్క అష్టం భావం మీద ఇస్తున్నాడు. అంటే వీళ్ళ ఆరోగ్యం విషయంలో కానీ వీళ్ళ ఆయుష్ విషయంలో కానీ వీళ్ళకి చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. అష్టమం మీద దృష్టి చేసాడు, సంతానం ప్రమాదం జరిగింది, స్మాల్ యాక్సిడెంట్స్ అంటాం మనం. ఎందుకు జరుగుతుంది ఇది? నువ్వు వాళ్ళ బాధ్యతలను కర్తవ్యాలని నువ్వు ఎంతవరకు నిర్వర్తిస్తున్నావు. శని చూస్తున్నాడు కదా, సంతానం యొక్క కష్టం అని చూస్తున్నాడు కదా. కష్టం అంటే ఏంటి? సర్జరీలు, యాక్సిడెంట్స్. అంటే మిగతా గ్రహాలు తర్వాత సంగతి, అర్థమైందా? అక్కడ ఏ గ్రహం కూర్చుంది అనుకో, ఆ గ్రహం యొక్క కారకత్వం పాటు దెబ్బతింటుంది. బుధుడు కూర్చున్నాడు, అర్థమైందా, చేతులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. లేదు, కుజుడు కూర్చున్నాడు, దేహంలో కటికలు అవుతాయి. శుక్రుడు కూర్చున్నాడు, ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. ఇట్లాగా మనకి అక్కడ మళ్ళీ ఏ గ్రహం కూర్చుంది అని ఆ 12వ భావం, దాన్ని బట్టి ఆ సంతానానికి ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావా, నీ డ్యూటీ అని. ఎందుకంటే ఆస్ట్రాలజీ మనకి ఇదే నాలెడ్జ్ ఇస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నీ శని ఎక్కడ కూర్చున్నాడు లగ్నాలు, నీ గురువు నుంచి ఎక్కడ కూర్చున్నాడు, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండింటిని చెక్ చేయాలి. ఈ రెండింటిని చెక్ చేయడం చేత కాలేదనుకో, శనిని చూడటం చేత కాలేదంటే ఒకరి జాతకంలో
పీడని మీరు చూడలేకపోయారు అని. ఇంకా చాలా గ్రహాల కాంబినేషన్స్ ఉంటాయి మళ్ళీ. నేను ఈ గ్రహాల కాంబినేషన్ చెప్పట్లా, జస్ట్ ఒక్క శని అక్కడ కూర్చుంటే ఎక్కడెక్కడ మనం కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, లేకపోతే ఎందుకు బాధలు వస్తాయి. ఇప్పుడు శని ఫోర్త్ హౌస్ లోకి వచ్చాడు. ఫోర్త్ హౌస్ అంటే ఏంటి? ఒకటి, నీ డొమెస్టిక్ లైఫ్ డ్యామేజ్ అయింది. నీ డొమెస్టిక్ లైఫ్ డ్యామేజ్ అవటానికి, నీ మనశ్శాంతి పోవడానికి కారణం ఏంటంటే, రెండోది మీ మదర్ లగ్నంలోనే కూర్చుంది. మీ మదర్ కూడా ఏంటంటే చాలా రకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి తనకి. అర్థమైందా? మూడో దృష్టి ఏమో మూడో భావనకి వేస్తుంది. తన కనిష్ట వర్గం ఇబ్బందుల్లో ఉండటం, వాళ్ళకి సమస్యలు చూడాలని డిస్టర్బెన్స్ ఉంటుంది. అర్థమైందా? రెండు, సప్తమ దృష్టి దశమం మీద వస్తుంది. దశమం అంటే ఎవరు ఇక్కడ? నీ తండ్రి యొక్క ద్వితీయ భావం. అంటే నీ తండ్రి ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ అవటం వల్ల. అర్థమైందా? ఫోర్త్ లో నీ శని కూర్చుంటం వల్ల. రెండోది, అక్కడ తల్లి ఇబ్బంది. దీని అంతటి వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే నువ్వు ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే దశమ దృష్టి నీ లగ్నం మీద పడుతుంది, నీ దేహం మీద. నువ్వు ఎక్కువ సఫర్ అవడానికి కారణం ఏంటంటే, నీ మదర్ సఫర్ అవుతుంది, నీ తండ్రి ఫైనాన్షియల్ గా సఫర్ అవుతున్నాడు కుటుంబాన్ని నడపటం. ఇక్కడ ప్రభావం నీ లగ్నమే పడుతుంది. అంటే ఇక్కడ నీ బాధ్యత, నీ కర్తవ్యం ఏంటి? తండ్రికి ఆర్థిక విషయాల్లో నువ్వు సపోర్టివ్గా ఉండాలి. తల్లి యొక్క ఆలోచన విధానంలో కానీ నువ్వు సపోర్టివ్గా ఉండాలి. అప్పుడు నీకు మనశ్శాంతి ఉంటుంది. లేదనుకో, నువ్వు ఎదగలేవు. ఇప్పుడు సెకండ్ హౌస్ లో శని ఎలా ఉంటాడు? ఇప్పుడు ఇప్పుడు థర్డ్ హౌస్ ని చూసుకుంటే అది ద్వితీయ భావం అవుతుంది. నీ కనీస వర్గం కూడా ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అవుతున్నాడు, నీ తండ్రి అవుతున్నాడు, నీ తల్లి సఫర్ అవుతుంది. ఈ మెంటల్ ట్రామా అంతా ఎక్కడ వస్తుంది? నీ నెత్తి మీద వస్తుంది. నువ్వెందుకు వాళ్ళకి సపోర్ట్ చేయవు, నువ్వెందుకు నిలబడవు, నీకు బాధ్యత లేదా, ఇలాంటివన్నీ అనిపిస్తుంటది. ఇప్పుడు ఫోర్త్ అవర్ మనం ఏం చెప్తాం? స్పౌజ్ నుంచి మళ్ళీ 10th హౌస్ అవుతుందిగా. ఫోర్త్ హౌస్ అంటే ఈ 10th హౌస్ లో ఫోర్త్ నుంచి అంటే ఇక్కడ స్పౌజ్ నుంచి కూడా ఇబ్బందే కదా మేడం. స్పౌజ్ యొక్క కెరీర్ లో కూడా ఇబ్బందే కదా. ఒక పర్సన్ కి ఫోర్త్ హౌస్ లో శని ఉంటే ఎక్కువ పీడ, గురువు నుంచి కానీ లగ్నం నుంచి. ఎందుకంటే తండ్రికి అని సోదర వర్గం ఫైనాన్షియల్ పీడ, ఆ కర్తవ్యం చూడాలి. తల్లికి లగ్న పీడ, అది చూడాలి. స్పౌజ్ కి కెరీర్ పీడ, తండ్రికి ఫైనాన్షియల్ పీడ. ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్ తీసుకున్నాం అనుకో, ఫోర్త్ ఎక్కడికి వస్తుంది? పంచమూల పడిపోయింది. 11th నుంచి నీ అగ్ర సోదర వర్గం, నీ ఫ్రెండ్ సర్కిల్ కానీ వాళ్ళ ఆలోచనలు బ్లైండ్గా వెళ్ళటం వల్ల, వాళ్ళకి ఏ థాట్స్ రావటం వల్ల, వాళ్ళ కెరీర్లు ఎలాగ వెళ్ళాలో తెలియక డైలమాల పడతాం. వాళ్ళకి ఏంటంటే నీ సొల్యూషన్స్ కావాలి. నువ్వు ఎలాంటి సొల్యూషన్స్ ఇవ్వగలవు వాళ్ళకి? ఎందుకంటే 5th హౌస్ అంటే సొల్యూషన్ ప్రొవైడర్. ఆ సొల్యూషన్కి నీ సహాయ సహకారాలు నువ్వెంత అందించావు, అది నీ కర్తవ్యం కూడా. ఒక క్లోజ్ ఫ్రెండ్ కానీ ఒకడు అన్నగానే అయ్యాడు, నీకు చిత్రతంలో కూర్చున్నాడు శని. ఈ బాధ్యతలన్నీ నీ కర్తవ్య రూపంలో నువ్వు చెయ్యాలి. ఎస్కేప్ అవడానికి లేదు ఇక్కడ. ఎస్కేప్ అయ్యే కొద్దీ డ్యామేజెస్ చూస్తావు. నువ్వు సంతానం మీద నిర్లక్ష్యం చేసావు ఇందాక కూర్చున్నప్పుడు, థర్డ్ లో కూర్చున్నప్పుడు. అర్థమైనా? వీళ్ళకి డ్యామేజ్. ఫోర్త్ లో కూర్చున్నప్పుడు తల్లిని నిర్లక్ష్యం చేసాం, తండ్రిని నిర్లక్ష్యం చేసాం, సోదరుని నిర్లక్ష్యం చేసాం, ఫ్రెండ్స్ నిర్లక్ష్యం చేసాం, స్పౌజ్ నిర్లక్ష్యం చేసాం. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పీడించబడతారు, ఒక్కొక్కళ్ళు ఒక్క సెక్టార్లో పీడించబడతారు. ఫ్రెండ్స్ ఏమో ఆలోచనలు పీడించబడుతున్నారు, తల్లేమో తన నెత్తి మీద కూర్చుంది కాబట్టి తను వ్యక్తిగతంగా పీడించబడుతుంది. మరణ భయం తనని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే మరణ భయం ఎందుకు వెంటాడుతుంది? లగ్నంలో కూర్చుని శని సప్తమ దృష్టి తల్లి యొక్క మారక స్థానాన్ని, తండ్రి యొక్క ఆర్థిక స్థానాన్ని, ఈ రెండింటిని దెబ్బతీస్తుంది. స్పౌజ్ యొక్క కర్మస్థానాన్ని, ఇన్ని దెబ్బతీస్తుంది కదా. వీటన్నిటిని నువ్వు బాధ్యతగా నెరవేర్చాలి, నీ కర్తవ్యం అది. దాన్ని కర్తవ్యం అనుకోకుండా ఎప్పుడైతే నువ్వు భారంగా అనుకుంటావో అప్పుడు నువ్వు పీడించబడతావు. ఎందుకంటే లగ్నం మీద పడింది కదా 10వ దృష్టి. తల్లి నెత్తి మీదే కాదు, నీ లగ్నం మీద 10వ దృష్టి కూడా పడుతుంది. గురువుని చెక్ చేయాలి, లగ్నాన్ని చెక్ చేయాలి. ఎందుకంటే ఈ శని బాధ్యత, ఈ శని పీడ పట్టుకోలేకపోయారు మీరు జాతకంలో, ఇబ్బందులు బాగా, ఖచ్చితంగా ఇబ్బందులు బాగాలవుతాయి. అర్థం లేదు. పంచమంలోకి శని వచ్చాడు. పంచమంలో శని రావడం అంటే ఫస్ట్
నీ పిల్లల కెరీర్ కొంచెం లేటుగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. రూల్ వన్. నీ సంతానం మీద నెత్తి మీద బలమైన ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు నువ్వు ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అవ్వాలి. పంచమంలో శని ఏం చేస్తుంటాడు? దశమ దృష్టి నీ ద్వితీయాన్ని చూస్తుంటాడు. నీ సంతానం కెరీర్లు ఎప్పుడు బాగా సెటిల్ అవుతారో అప్పుడు నీకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఉంటుంది. వాళ్ళ సంతానంలో బాగా సెటిల్ అవ్వలేదు. సెటిల్ అయ్యే విధంగా నువ్వు కర్తవ్యంగా లేవు. నీ ఫైనాన్షియల్ సెటిల్మెంట్. ఎందుకంటే ఇక్కడ నువ్వు కర్తవ్యాన్ని నిర్వర్తించావు, తన దశమ దృష్టి నీ ద్వితీయం మీద పడుతుంది కదా. నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు ఫైనాన్షియల్గా ఎదుగుతావు. ఫోర్త్ నుంచి చూసుకుంటే ద్వితీయంలో శని. మళ్ళీ ఇక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారు? తల్లి ఇబ్బంది పడుతుంది ఫైనాన్షియల్గా. డైరెక్ట్గా ఇబ్బంది పడుతుంది. కుటుంబ పరంగా ఇబ్బంది పడుతుంది. అర్థమైందా? తల్లికి ఆయుష్ మీద భయం పెరుగుతుంది. నా ఆయుష్ ఉంటుందా, ఊడిపోతుందా అని. ఎందుకంటే తన యొక్క కష్టమే పడుతుంది. పంచమంలో శని కూర్చున్నాడు. తల్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవకాశం ఉంటుంది. కోపంగా అరిచే అవకాశం ఉంటుంది. తిట్టే అవకాశం ఉంటుంది. అయినా నువ్వు భరాయించాలి. ఎందుకంటే తన వాక్కు స్థానంలోకి వెళ్ళిపోయాడు కదా. ఫోర్త్ లో శని కూర్చుని నీకు కనిష్ట సోదర వర్గుడు అదే వాక్కు స్థానం ఉంటుంది. లేదా నీ కనిష్ట సోదర వర్గానికి తనకు బాగా పరిచయం ఇష్టమైన అమ్మాయిని చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా ఇష్టమైన అబ్బాయిని చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా బాగా పరిచయం ఉన్న వ్యక్తుల్ని వివాహం చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు? నీ ఫోర్త్ లో శని ఉంది. అర్థమైందా? అది ఫిఫ్త్ లో శని అంటే మీ తల్లి విషయంలో అలా జరిగింది. తను బాగా తెలిసిన వాళ్ళ చుట్టాలను చేసుకునే అవకాశం ఉంటుంది. తను ఇష్టపడిన వాళ్ళనే మొండిగా చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత బాధలు పడుతుంది. తర్వాత సంగతి. అర్థమైందా? పంచమానికి ఏమైంది? లగ్నం అయింది అది. పంచమానికి లగ్నం అవుతుంది, సప్తమానికి ఏకాదశం అవుతుంది. చూడండి ఇక్కడ. ఇక్కడ స్పౌజుకు సపోర్ట్గా ఉండాలి. ఎందుకు స్పౌజుకు సపోర్ట్గా ఉండాలి అనేది ఒకటి చూడాలి. దశమ దృష్టి ఏమో అష్టమం మీద పడుతుంది. పంచమంలో కూర్చున్న గ్రహం. మూడో దృష్టి ఏమో స్పౌజ్ మీద పడుతుంది. అంటే స్పౌజ్ని సెంటర్ చేస్తే మనం స్పౌజ్ యొక్క ఏకాదశంలో శని కూర్చున్నాడుగా. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వల్ల తన కెరీర్లో డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మంచి ఫ్రెండ్ సర్కిల్ చూస్ చేసుకోండి, తన కెరీర్ బాగుంటుంది, ప్రాఫిట్స్ బాగుంటాయి. ఫ్రెండ్ సర్కిల్ సరిగ్గా చూస్ చేసుకోలేకపోయింది, ఇలా చూస్ చేసుకోలేకపోయాడు. అర్థమైందా? తను ఫైనాన్షియల్ గా కెరీర్ లో లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు లగ్నం మీద ఒత్తిడి పెరుగుతుంది. అంటే నీ స్పౌజ్ ఎక్కువ పీడించబడతాను నీ పంచమంలో శని ఉండటం వల్ల. నీ స్పౌజ్ అవమానించబడుతుంది. నీ స్పౌజ్ అవమానించబడుతున్నాడు. ఎలాగ అవమానించబడుతున్నాడు? అతను అష్టమానికి శని దృష్టి చూశాడు. ఇప్పుడు నువ్వు కర్తవ్యంగా అతని దగ్గర నిర్వర్తించలేదు. వాస్తవం చెప్పాలంటే నిన్ను కూడా తీసి పక్కన పెట్టేసి. ఎందుకు పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుంది? ఫిఫ్త్ లో కూర్చున్న శని ఎవరిని చూస్తున్నాడు? 11th హౌస్ మీద చూస్తున్నాడు. 11th హౌస్ అనేది నీ స్పౌజ్ నుంచి ఫిఫ్త్ హౌస్. తన ఆలోచన విధానం కూడా అంత డీప్గా వెళ్ళదు, అంత స్కిల్ ఉండదు, అంత వెలుగు ఉండదు. అంత ఆలోచన లేకపోయినప్పుడు ఏ ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటి వాళ్ళు అని చెప్పి ఆలోచించలేదు. అర్థమైనా? నిన్ను తీసి పక్కన పెట్టేది. నీ పేరు ప్రఖ్యాతులు, నీ కీర్తి ప్రతిష్టలు అనేది నీ ద్వితీయం, నీ 11th. నీ ఫిఫ్త్ లో కూర్చున్నాడు శని. నీ స్పౌజ్ పీడించబడుతుంది. నిన్ను ఏకలో తీసి పక్కన పడేసి అప్పుడు నువ్వు ఫీల్ అవుతావు. అర్థమైనా? ఇక్కడ ఫీల్ అవ్వకూడదు. కానీ తను అలా అంటన్నా పట్టించుకోకూడదు. ఎందుకు పట్టించుకోకూడదు అంటే తన పంచమం మీదకి సప్తమం నుంచి పంచమం ఏకాదశం, పంచమంలో వచ్చిన శని ఏకాదశాన్ని చూస్తున్నాడు. అంటే తను ఏంటంటే అక్కడ అంధకారం ఉంది, ఆలోచనలో అంధకారంలో ఉంది. అంటే అంత తెలివిగా ఆలోచించలేదు. రెండు, తన యొక్క అష్టమాన్ని చూస్తుంది. అంటే సంసార జీవితాన్ని, ఆయుష్ని చూస్తుంది శని. అక్కడ ఆయుష్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆయుష్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే దీర్ఘకాలిక రోగాలు ఇచ్చే కూడా అవకాశం కూడా ఉండొచ్చు భార్యకి. భార్య పీడించబడుతుంది. ఎలా పీడించబడుతుంది అంటే తనకు తెలియని స్నేహాల వల్ల పీడించబడవచ్చు. ఇక్కడ నువ్వు కర్తవ్యంగా బాధ్యతగా బాగా ప్రతి విషయంలో వెనుదన్ను ఉంటున్నావు అనుకో, అవమానిస్తున్నావు కూడా. ఇక్కడ ఏంటంటే తనను నువ్వు కాపాడే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక్కడే నీ సంసార జీవితంలో కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక్కడ నువ్వు బాగా ఎడ్యుకేట్ అయి ఉండాలి. కానీ ఎడ్యుకేట్ అవ్వడానికి ఇబ్బంది జరుగుతుంది. ఎందుకు జరిగింది అంటే నీ పంచమంలో శని కూర్చున్నాడు. నువ్వు కూడా ఆలోచన లేకుండా కూడా ఒక్కసారి వ్యవహరిస్తావు. లోబి ఆలోచనలు ఉంటాయి నీకు.
ఇక్కడ ఫస్ట్ బాధ్యత ఏంటి? సంతానాన్ని వృద్ధిలో తీసుకొచ్చే విధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అంటే ఎంత బ్యాలెన్స్, ఎంత కర్తవ్యం అనేది శని డిజైన్ చేశాడు అనేది మనం గమనించాలి. ఎన్ని నీ బాధ్యతలు ఇంకా మిగతా గ్రహాల కంజంక్షన్ లో ఇంకా వేరే వేరే సెక్టార్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి ఈ ప్రాబ్లమ్స్. అప్పుడు ఇంకా బాగా చెప్పొచ్చు మీరు, పలానా పలానా భావాలు, పలానా కారకత్వాలు, పలానా గ్రహాల వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. అర్థనా? నువ్వు స్పౌస్ ని బాగా చూస్తున్నావు, కారణం ఏంటి? నువ్వు లాభాలు పొందగలుగుతావు, లాభస్థానాన్ని చూస్తున్నాడు. నీ సంతానం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగావు, సంతానం వృద్ధిలో కలిగింది, మళ్ళీ ఆర్థికంగా సెటిల్ అవుతావు. చూడండి ఇక్కడ పంచమ శని మనం కర్తవ్యంగా ఎక్కడైతే ఎలా తీసుకెళ్తున్నామో, ఎలా యూటిలైజ్ చేస్తున్నాం, ఇన్ని లాభాలు పొందుతాం, లేకపోతే ఇన్ని నష్టాలను పొందుతాం. ఇంకా ఆరో ఇంట్లో శని అంటే నీకే రోగాన్ని ఇస్తుంటాడు, నీ భార్యకు వచ్చేసరికి రహస్య శత్రువులను ఇస్తుంటాడు. నీ సంతానంకి వచ్చి సపోర్టివ్ కావాలి, వాళ్ళు ఎదగాలంటే వాళ్ళ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకెళ్ళాలి. ఇక ఆరో ఇంట్లో శని ఏం చేస్తుంటాడు? ఎందుకంటే తల్లికి మూడో ఇల్లు అయింది, ఫోర్త్కి. మీ మదర్ ఇన్ కేసు ఎంప్లాయ్ అనుకో, ఆమెకు సహాయ సహకారం చేయాలి. బిడ్డలకి ద్వితీయ భావం అయింది, వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, వాళ్ళు దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంతానానికి అష్టమ భావాన్ని చూస్తున్నాడు శని, సంతానం ద్వితీయంలో కూర్చున్నాడు. కూర్చొని సంతానం యొక్క ఈ భావాన్ని చూస్తున్నాడు. ఆరులో కూర్చుంటే ఎనిమిది చూస్తాడు, సంతానం యొక్క ఫోర్త్ చూస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలిగా. రెండు, నీ రహస్య స్థితులు నిన్ను ఇబ్బంది పెడతారుగా, నువ్వు రోగాలు పాలయ్యే అవకాశం ఉంటుందిగా. నీ భార్య యొక్క రహస్య స్థితులు నీ భార్యని ఇబ్బంది పెడుతుంటారు కదా. ఎందుకంటే ఆరులో కూర్చుని పన్నెండు కూర్చుంది కదా, అంటే నీ భార్య యొక్క కెరీర్ లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కదా. నీ భార్య దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా. శని దీర్ఘకాలికుడు, తన యొక్క ఆరోభావం చూస్తున్నాడు, నేను ఆరోచిస్తున్నాడు. మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం వెళ్ళే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య. ఎందుకంటే సప్తమానికి వేయించడం కూర్చున్నాడు. అర్థం? నువ్వు బాధ్యతలు ఇవ్వనుకో, భార్యను దూరం చేసే అవకాశం కూడా ఉంటుంది. సేవ చేయాలి భార్యకి. అర్థమైందా? సేవా గుణాన్ని అలవరుచుకోవాలి. అరభావంలో అంటే శని పీడిస్తుంటాడు. దేని వల్ల పీడిస్తుంటాడు? జంతువుల వల్ల పీడిస్తుంటాడు. యానిమల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. యానిమల్స్ విషయంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు, లేదనుకో అదే యానిమల్స్ చేత మనం ఇబ్బందులు పాలవుతాం. శని కూర్చున్నాడు. అర్థం? ఆల్మోస్ట్ శని అనుకున్న మురికి, పంది చేతిలో కూడా మనకు దెబ్బలు తగులుతాయి. అర్థమైందా? పంది చేతిలో ప్రాణం పైన కూడా ఆశ్చర్యం లేదు. ఆరే ఇంట్రెస్ట్ శని. భార్య వల్ల భార్యతోనే మనకి జగడాలు జరుగుతూ ఉంటాయి. భార్యకి ఎప్పుడు సర్వీస్ చేస్తుంటాం, ఎందుకంటే తన రహస్య శత్రువుల వల్ల, తనకు తెలియని శత్రువుల వల్ల తను పీడించకూడదు, తన కెరీర్లో పీడించకూడదు. అర్థమైందా? భార్య ఫైనాన్షియల్ గా పీడించకూడదు. ఎప్పుడైనా ఆరింట్లో శని కూర్చున్నాడు, భార్యకి చేతిలో అకౌంట్లో డబ్బు ఉండే లేదని ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ఎందుకంటే మూడో దృష్టి అష్టం భావం చూస్తున్నాడు. నీకు ఆరోగ్యం బాగుంటుంది, నీకు ఆయుష్ని ఇస్తుంటాడు. మూడో దృష్టి అష్టం భావం ఇచ్చాడు, నీ భార్యకి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఇస్తుంటాడు. తన చేతిలో డబ్బులు లేవని నీతో యుద్ధం పెట్టుకునే అవకాశం ఉంటుంది. నీ ఆరో ఇంట్లో శని. అలాగా శని ఏ ఏ గ్రహాలకి ఏ ఏ భావాలకి ఎట్లా ఎట్లా పడ్డాడు, ఇదంతా మీరు ఏంటంటే చెక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సెవెంత్ లో శని కూర్చున్నాడు అంటే ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఫోర్త్ నుంచి ఫోర్త్, వాళ్ళ చైల్డ్హుడ్ కానీ సైకలాజికల్ గా కానీ అంతా బాధపడింది నీ మదర్ పడింది. నీ తండ్రి యొక్క 11th హౌస్. అర్థమైందా? మీ తండ్రికి మంచి ఫ్రెండ్స్ ఉంటారు, తను ఎదుగుతాడు. మంచి ఫ్రెండ్స్ లేరు, అదే ఫ్రెండ్స్ వల్ల తను ఇబ్బంది పాలవుతుంది. సెవెంత్ లో కూర్చున్న లగ్నాన్ని చూస్తుంది కదా, నీ తండ్రి యొక్క పంచమం, తన ఆలోచన విధానం ఒక్కసారి సరిగ్గా ఉండకపోవచ్చు. అర్థమైందా? అనాలోచితంగా ప్రవర్తించవచ్చు, కానీ మీరు దాన్ని పట్టుకొని ఏలాడకుండా, వాళ్ళని ఏమనకుండా మీ కర్తవ్యం నిర్వర్తించాలి. ఎందుకంటే తండ్రి యొక్క లాభస్థానంలో కూర్చున్నాడు కదా, తండ్రి మీద దృష్టి పడింది కదా సప్తంలో కూర్చొని. అంటే తండ్రి పీడించే టైంలోనే పీడ అనిపించే టైంలో భార్య కూడా పీడ అనిపిస్తుంది ఒకేసారి. తల్లి మానసిక పీడ అనిపిస్తుంది. అదే సమయంలో నీ కనీస సోదర వర్గం బుర్ర కూడా సరిగ్గా పనిచేయదు. అంటే ఒక్కొక్కసారి శని ఒక్కొక్క భావంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఏదైతే ఈ జీవుడికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో
క్లోజు ఏదైతే ఉందో వీటన్నిటిలో కూడా మన కర్తవ్యం ఉంది. ఒక్కొక్కళ్ళ ధన రూపంలో ఉంటుంది, ఒక్కొక్కళ్ళ వేరే వేరే సహాయాల రూపంలో ఉంటుంది, మాట రూపంలో ఉంటుంది. ఏదో ఒక రకంగా వాళ్ళ సమస్యకి మనం అనేది తోడుగా ఉండాలి. ఇది మన కర్తవ్యం ఇది. అందుకే మనకి ఈ సంబంధ బాంధవ్యాలని జన్మలనే తీసుకొస్తా, శని పూర్వకర్మలు తీసుకొస్తా పలానా భావంలో కూర్చోమంటాడు. అలాగే మీరేంటంటే ఈ అన్ని భావాల్లో శని కూర్చుంటున్నప్పుడు ఇప్పుడు మనం ఏ విధమైన అనాలిసిస్ తో చూస్తున్నాం. శని అనగానే అంటే ఒకటి కర్తవ్యం, రెండు పీడాకారకుడు, మూడు బాధాకారకుడు. చెప్పుకుంటూ పోతే చాలా లార్జ్ క్లాస్ అయింది. మీరు థింక్ చేయండి, ఇంకా మీకు లాజిక్ ఇచ్చాను, అర్థమైందా? మిగిలిన గ్రహాల కంజంక్షన్స్ ముందు ముందు చెప్పుకుంటాం కాబట్టి లేదా ఓల్డ్ క్లాసులు ఉన్నాయి కాబట్టి మీరు దాంతో అలైన్ చేసుకుంటాం. ఓకేనా? ఇది ఇక్కడ క్లోజ్ చేద్దాం.